ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా వడగాళ్లు, వేగంగా ఈదురుగాలులు వీచి అనేక జిల్లాలలో భారీ వర్షం కురిసింది. మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్తో సహా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మార్వట్టాడ వరకు ద్రోణి 1 సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతుంది. నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కట్పల్లి, గాంధీనగర్తో సహా పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక అనేక జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి యాసంగి పంటలు, గోధుమ, మొక్కజొన్న పంటలు నేల కొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉరుములు, మెరుపులతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా మార్చి రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో పలు ప్రాంతాలలోని చెట్లు నేలకొరిగాయి. జగిత్యాల, మంచిర్యాలలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కాగా ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.